వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండును. ఒక దైవజనుడికి ఈ వెండి యొక్క విషయములు ఈ వాక్యములో చదివిన తర్వాత ఆయనకి ఆసక్తి కలిగి ఈ వెండిని తయారు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అడిగారు, ఏమండి మీరు వెండిని తయారు చేస్తున్నప్పుడు మరి మీరు నిలబడి చేస్తారా, కూర్చొని చేస్తారా అన్నప్పుడు, ఈ వెండిని మేము తయారు చేస్తున్నప్పుడు కంపల్సరిగా అక్కడ దాని ప్రక్కనే ఉండాలి, మేము ప్రక్కకి అటు ఇటు వెళ్ళడానికి అవ్వదు, దాన్ని కాలుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని పట్టుకొని కాల్చాలి, చాలా టైం పడుతుంది కనుక అక్కడే కూర్చొని జాగ్రత్తగా కాలుస్తాం అన్నారు. అప్పుడు ఈ వ్యక్తి అన్నారు, నేను ఒకసారి వచ్చి మరి చూడొచ్చా మీతో పాటు కలిసి అన్నప్పుడు, సరే మళ్ళీ టైంలో రమ్మన్నప్పుడు ఈ వ్యక్తి ఈ సేవకుడు ఆ వెండిని కాల్చేటువంటి ఆ ప్రక్రియ చూడడానికని ఆ యొక్క దుకాణానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన కాల్చేటువంటి వ్యక్తి సిల్వర్ స్మిత్ అంటాం మనం ఇంగ్లీష్లో, ఆయన వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి ఆ వెండిని తీసుకొని జాగ్రత్తగా పట్టుకొని నిప్పు దగ్గర పెట్టి దాన్ని కాల్చడం మొదలెట్టాడు. దాని ప్రక్కనే కూర్చున్నాడు, కదలకుండా కూర్చున్నాడు. అప్పుడు ఈ పాస్టర్ గారు అడిగారు ఆయన్ని, ఏమండి ఇది మరి ఎంతవరకు కాల్చాలి అని అడిగారు. అప్పుడు ఆ యొక్క వ్యక్తి అన్నాడు, దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క మాలిన్యం అంతా కూడా పోయేంత వరకు కాల్చాలి అన్నారు. మరి ఇది కాల్చిన తర్వాత మీకు ఆ మాలిన్యం అంతా పోయిందని మీకు ఎట్లా తెలుస్తుంది అని ఆ వ్యక్తి అడిగినప్పుడు ఆ యొక్క కాల్చేటువంటి వ్యక్తి అన్నాడు, అవునమ్మా అవునండి, ఈ యొక్క వెండిలో మాలిన్యం అంతా పోయినప్పుడు ఏమవుతుందంటే చాలా చక్కగా మెరుస్తుంది అని అన్నారు. అదేలేండి మెరుస్తుంది సరేలే, కానీ మీకు ఇప్పుడు కూడా మెరుస్తున్నట్టు ఉంది కదా, అసలు మాలిన్యం పూర్తిగా పోయి చక్కని వెండిగా ఉందనడానికి ఏంటి ఆధారం అన్నప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఎప్పుడైతే ఈ యొక్క వెండి కాలుస్తూ ఉండగా దీంట్లో ఉన్న ఈ మాలిన్యం అంతా పోయిన తర్వాత నా ప్రతిరూపము ఎప్పుడైతే దాంట్లో కనపడుతుందో అప్పుడు అది తయారైంది అనడానికి అది రుజువు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప మాట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కూడా వెండిలాగా ఆయన తయారు చేస్తున్నాడు, నిప్పులో కాలుస్తున్నాడు. కానీ ఆయన కూర్చొని ఉన్నాడు, ఆయన పక్కన నిప్పులో పడేసి వెళ్ళిపోలే. నిప్పులను అనుభవం మనకు రావడం గల కారణం ఏంటో తెలుసా? ఆయన స్వరూపం, ఆయన పోలిక మనలో ప్రతిబింబించాలని. ఆయన పోలిక మనలో ప్రతిబింబించేంత వరకు ఆయన మనం జాగ్రత్తగా ఆయన నిప్పులో పట్టుకొని కాలుస్తాడు. మాడి మసైపోయి కరిగిపోయి నాశనమవం, కానీ బాగా కరగదీయబడి మాలిన్యమంతా పోయి చక్కగా ప్రకాశించే వారంగా ఉంటాం. అందుకనే వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండని ప్రభు చెబుతున్నాడు. దేవుడు అట్టి రీతిలో మనల్ని కాల్చి పరిశుద్ధంగా